నమస్తే. ఇవాళ బ్రెడ్తో దోశలు ఎట్లా చేసుకోవచ్చో చూపిస్తా. ముందుగాల 4 బ్రెడ్ ముక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ జార్లో వేయాలి. వేసినాక సన్న పౌడర్ వచ్చేదాకా రుబ్బుకోవాలి. ఇప్పుడుగా సగం గ్లాస్ నీళ్ళు పోసి 2 గుడ్లు కొట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా వచ్చేదాకా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పేస్ట్ ఒక గిన్నెలు వేసుకొని అందులో సన్నగా కోసుకున్న కొత్తిమీర ఆకులు, ఒక పచ్చిమిరపకాయ, సగం ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. అందులోనే 2 చెంచాల ఉప్మా రవ్వ వేసుకోవాలి. సరిపడా ఉప్పు, అవసరమైతే ఇన్ని నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ గోజుడుర్రి మరీ నీళ్ళు కాకుండా అట్లా దోశ బ్యాటర్ వచ్చేటట్టు చూసుకోర్రి. మా అన్ని రకాల వంటకాలు మిస్ కావద్దంటే దబ్బున సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుర్రి. ఇక పొయ్యి పైన పెంక పెట్టి వేడిగానే ఇంత నూనె రుద్ది దోశ వేసే ముందు కొన్ని నీళ్ళు చల్లుకోవాలి. చిన్న మంట మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ దోశలాగా వేసుకోవాలి. దోశ వేసినాక పెద్ద మంట మీద కాల్చుకోవాలి. ఈ ఆల్టీ ముచ్చట ఉల్లిగడ్డలు మరగబెట్టిన హెయిర్ ఆయిల్ని రెగ్యులర్గా వాడితే జుట్టు రాలుడు తగ్గుతుంది. 2 నిమిషాల తర్వాత ఉల్టా తిప్పుకొని అటు దిక్కు కూడా మంచిగా కాల్చుకోవాలి. కాలినాక తీసుడే. దోశలు గరం మీదనే తినుండ్రి. ఇక ఈ ఇన్స్టెంట్ దోశలు పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ దేనితోటైనా మస్తుగా ఉంటుంది. ఈ దోశలేమో వీట్ బ్రెడ్తో చేసినాయి. ఇవి కూడా మస్తుగా ఉంటాయి. వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి యాద్ మరవకురి.